శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ శ్రావణ మాసం వరమహాలక్ష్మి అమ్మవారిని ఇంత అందంగా చీర లేకుండా కేవలము 1 మీటర్ బ్లౌజ్ పీసు, అంచున్న బ్లౌజ్ పీస్తోని ఇంత చక్కగా అలంకరించుకోవాలని మీ అందరికీ ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. మీరు తీసుకునే బ్లౌజ్ పీస్కి కిందన పెద్ద అంచు, అలాగే పైన చిన్న అంచు చూడండి, ఫోటోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలండి. మనము ఈ బ్లౌజ్ పీసెస్ ఇలాంటివి బయట కొనుక్కోవచ్చండి, లేదంటే మన కొత్త పట్టు చీరలు ఉంటాయి కదా, వాటిలో బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవాలి. నేను ముందు బ్లౌజ్ పీస్ కింద భాగం ఉంటుంది కదండి, మన వరమహాలక్ష్మి అమ్మవారికి కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా, అంటే ఏ వైపు అయితే పెద్ద అంచు వస్తుందో ఆ వైపు అంటే కింద భాగం అనమాట, అక్కడ ఇలా మనం చక్కగా వరమహాలక్ష్మి కుచ్చుళ్ళలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పై భాగం చూడండి, ఇటు తిప్పి నిలువుగా పొడుగ్గా చిన్న అంచు వచ్చింది కదండి, ఆ చిన్న అంచు కనిపించేటట్టు మొత్తం 3 పిన్నీసులు పెట్టేసుకుంటే అంతేనండి. చక్కగా అంటే కిందనేమొచ్చి పెద్ద బార్డర్ వచ్చేటట్టు, పైన ఏమొచ్చి చిన్న అంచు వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు కలెసం తీసుకున్నానండి. చిన్న కలెసంలో అంటే కింద కలెసంలో ముందు ఈ జాకెట్ బ్లౌజ్ పీసు లోపలికి పెట్టేసుకుని దానిపైన చిన్న కలెసం ఉంటుంది కదండి, అంటే అమ్మవారి ప్రతిమను పెట్టుకునేది పైన పెట్టుకుని మనం పైన ఇందాకలా చిన్న అంచుతో 3 పిన్నీసులు పెట్టుకున్నాం కదా, అదేమొచ్చి ఒక చిన్న కర్ర కట్టుకోండి. ఆ పై కలశానికి కట్టుకుని దాని చుట్టూరు చక్కగా ఇలా వచ్చేటట్టు ఒక పిన్నీస్ పెట్టేసుకోండి. అంతేనండి, 1 మీటర్ బ్లౌజ్ పీస్తోనే ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో చూసారా అండి. కేవలం ఈ బ్లౌజ్ పీస్కి మీకు పెద్ద అంచు ఉంటే చాలండి, పట్టు చీరలాగే ఉంది. ఎలాంటి చీర లేకపోయినా కేవలం 1 బ్లౌజ్ పీస్తోనే ఈ టెక్నిక్ యూస్ చేసి మీరు చక్కగా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఎంత బాగుందో చూడండి అమ్మవారు. మీకు వీలైతే ఆకుపచ్చ కానీ, ముదర ఆకుపచ్చ, ఎర్రటి ఎరుపు అన్ని ముదర రంగుల్లో తీసుకోండి. అమ్మవారు చక్కగా కనిపిస్తారు. బంగారు తల్లిని కరెక్ట్గా 10 నిమిషాల్లో తయారు చేసేసుకున్నానండి. అంటే మనము టెక్నిక్స్ యూస్ చేస్తే ఇంత అందంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. అసలు మా ఫ్రెండ్కి చూపించానండి, అమ్మవారి చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అన్నారు. కానీ నేను ఇది కేవలం బ్లౌజ్ పీస్తోనే కట్టాను అని చెప్పాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ దేవీ ప్రపంచంలో కేవలం అమ్మవారి గురించి అలంకరణలు, పూజలు, నవరాత్రి విశేషాలు ఉంటాయండి. అంతా కూడా అమ్మవారి జగన్మాత లలితా త్రిపుర సుందరి లేదా దుర్గమ్మ గురించే. అందరూ చక్కగా వరమహాలక్ష్మికి ఇలా అలంకరించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.